సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో మలావి అనే దేశం ఇప్పుడు న్యూస్లో ఉంది. ఎందుకు మలావి న్యూస్లో ఉందంటే మలావికి వెరీ రీసెంట్గా ఇండియా ఒక 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించింది. ఎందుకు పంపిస్తారంటే ఆ ప్లేస్ అనేది ఈ ఎల్నినోకి అటాక్ అయింది. మరి ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో అనే టాపిక్ యాక్చువల్గా జాగ్రఫీ మేనర్లో మనం మాట్లాడుకుంటాం. ఒకసారి ఎల్నినో గురించి ఎంత స్మాల్ స్టేజ్లో ఉన్న అభ్యర్థి అయినా కూడా గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని మాటలు మాట్లాడతా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ నినా, అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మీకు కనబడేది లానినా. ఓకేనా? ఎల్ నినా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు బాలుడు, క్రీస్తు బాలుడు అనే పేరుతో పిలుచుకుంటాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీటిని మనం ఏమంటామంటే దక్షిణ డోలయానాలు, దక్షిణ డోలయానాలు. ఇంగ్లీష్లో అయితే సౌతర్న్ ఆర్ సదరన్ ఆసిలేషన్స్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఎందుకు సార్ ఆసిలేషన్ అనే పేరుతోనే మనం పిలుచుకుంటున్నాం? డోలకం లోలకం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి గడియారం చిన్నప్పుడు ఇట్లా ఇట్లా గడియారం ఉంటుంది కదా మనకి ఇట్లా. సో 1 2 3 4 6 7 8 9 10 11 ఇట్లా. ఇది మనకి మాటి మాటికి ఇలా 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 తిరుగుతుంటుంది. ఇది కూడా మనకు తిరుగుతుంటుంది. ఎలా తిరుగుతుంటుందో నేను ఇప్పుడు మీకు చెప్తా. ఓకేనా? ఇది చెప్పడానికంటే ముందు నేను దీన్ని రియల్ టైంలో తీసుకెళ్ళి నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో గాయస్, ఇప్పుడు మీరు ఎర్త్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే ఇదంతా ఏంటి? ఇండియా. ఓకేనా? ఇంకాస్త కిందికి వెళ్తే మీకు ఏం కనబడుతుంది? ఆస్ట్రేలియా. ఓకేనా? కనిపిస్తున్నా లేదా ఆస్ట్రేలియా? సరే, ఆస్ట్రేలియా నుంచి మనం ఇలా పక్కకి వెళ్తే మనకు తగులుతున్న కాంటినెంట్ ఏంటి? దట్ ఈస్ సౌత్ అమెరికా కాంటినెంట్ కనబడుతుంది. ఇంకా మీకు ఇది క్లారిటీగా అర్థం కావాలంటే నేను మీకు ట్రాపికల్ లైన్స్ని మీకు చూపించబోతున్నాను. ట్రాపికల్ లైన్స్ని, గ్రిడ్ లైన్స్ని చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది టాపిక్. గ్రిడ్ లైన్స్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఏ ప్లేస్లో ఈక్వేటర్, ఏ ప్లేస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఏ ప్లేస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉన్న విషయం మీకు అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఇండియాకి లాస్ ఉందా సార్ అంటే ఇండియాకి, ఇండోనేషియాకి వీళ్ళన్నిటికీ లాసే ఉంది. ఎలా లాస్ ఉందో చెప్తా. మీరు నాన్నకు ప్రేమతో మూవీలో చూస్తే ఎన్టీఆర్ ఒక డైలాగ్ అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అంటాడు. మరి ఎలా ఇంటర్లింక్ అంటే ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, ఇదంతా ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనకి ఆగ్నేయ పవనాలు ఇలా వీస్తాయండి. ఇలా ఇలా ఆగ్నేయ పవనాలు వీస్తాయి. ఈ ఆగ్నేయ పవనాలు ఎప్పుడైతే భూమధ్య రేఖను తగిలిన వెంటనే కోరియాసిస్ ప్రభావం వల్ల ఇవి నైరుతి ఋతుపవనాలుగా మారిపోతాయి. ఓకేనా? సో కోరియాసిస్ ప్రభావం ఇక్కడ తగలడం వల్ల ఇవి నైరుతి ఋతుపవనాలుగా మనకి మారిపోయి ఇలా ఇండియాకి వెస్టర్న్ ఘాట్స్కి తగులుతూ పాల్ఘాట్ నుంచి ఇలా ఇండియా మొత్తానికి మనకి వర్షాలు రావడం జరుగుతుంది. తర్వాత ఇవి హిమాలయం టచ్ అయిన తర్వాత తిరోగమనం నుంచి దాన్నే మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ లేదా రిసెషన్ మాన్సూన్ లేదా తిరోగమన మాన్సూన్, ఈశాన్య మాన్సూన్ అనే పేరుతో పిలుచుకుంటాం. అలా మనకి తిరుపతి లేదా చెన్నై ఇవి ఇలాంటి ఏరియాస్లో మనకి ఆ టైంలో వర్షాలు పడతాయి. ఓకేనా? ఇది ప్రాసెస్. ఇలా మనకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. మరి అవి ఎలా వస్తాయి? దాని సంగతి ఏంటి? అసలు మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఎంతలా మనకి అవుతున్న సంగతి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎల్నినో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ జనరేట్ అవుతుందంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ మహాసముద్రాన్ని మనం ఏమంటున్నామంటే ది గ్రేట్ పసిఫిక్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? పసిఫిక్ మహాసముద్రం అంటున్నాం. ఈ పసిఫిక్ సముద్రాన్ని మన ఎర్త్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే పైన పార్ట్నేమో ఉత్తర ధ్రువం, కింది పార్ట్నేమో దక్షిణ ధ్రువం అంటున్నాం. ఈ దక్షిణ ధ్రువంలో ఇప్పుడు ఈ సముద్రాన్ని నేను కట్ చేస్తే, దీన్ని నడిమికి కట్ చేస్తే దీన్ని తూర్పు పసిఫిక్, దీన్ని వెస్ట్ పసిఫిక్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. నాకు ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే ఈ తూర్పు పసిఫిక్లో, అది కూడా పెరు రేంజ్లో జరుగుతుంది. మరి పెరు రేంజ్లో ఎలా జరుగుతుందంటే ఈ క్రింద మీకు కనబడుతున్న ఈ రీజియన్ మనం ఏమంటున్నాం? అంటార్కిటికా అంటున్నాం. ఈ అంటార్కిటికాలో కోల్డ్ కరెంట్స్, దాన్నే మనం హంబోల్ట్ కరెంట్ అంటున్నాం. దాన్ని రీజియన్లో హంబోల్ట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ కోల్డ్ కరెంట్ అంటే శీతల ప్రవాహం, ఇది మనకి ఇలా 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 కదులుతూ 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 ఇలా పెరుగు వరకు వస్తుందండి. మరి అదేవిధంగా ఈక్వేటర్ దగ్గర దానికి సేమ్ రేంజ్ ఆపోజిట్లా ఒక హీట్ కరెంట్ కూడా ఇది ఇలా 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 మనకి ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే ఆ హీట్ కరెంటు ఈ కోల్డ్ కరెంట్ని డామినేట్ చేస్తుందో అప్పుడు ఇక్కడున్న ఈ సముద్రంలో మనకి అసాధారణంగా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోయి అక్కడున్న చేపలు కంప్లీట్గా మరణించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని నేను మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూపించబోతున్నా. ఓకేనా? ఇవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మీకు ఏంటిది? భూమధ్యరేఖ. సింపుల్గా ఈక్వేటర్ అనే పేరుతో పిలుచుకుంటున్నామండి మనం. ఇక్కడ నాకున్న దేశం ఏంటి? దేశం అండ్ కాంటినెంట్, దట్ ఈస్ ఆస్ట్రేలియా. ఇక్కడ నాకు చూసుకుంటే పక్షి ఆకారం ఉన్న కాంటినెంట్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ సౌత్
అమెరికా. ఓకే, ఇక్కడ నాకు కనబడుతున్న ఈ దేశం పేరేంటి? పెరు దేశం. మరి నాకు కింద కనబడుతున్న ఈ రీజియన్ ఏంటి? దిస్ ఇస్ అంటార్కిటికా. ఈ అంటార్కిటికా నుంచి నాకు కోల్డ్ కరెంట్ వస్తుంది. ఈ కోల్డ్ కరెంట్ని నేను హంబోల్ట్ శీతల ప్రవాహం అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఓకేనా? మరి దీనికి ఆపోజిట్గా ఇక్కడ నుంచి నాకు ఒక హీట్ కరెంట్ వస్తుంది. ఓకేనా? సో దీన్ని నేను వేడి గాలు అనే పేరుతో పిలుచుకుంటున్నా. ఎప్పుడైతే ఈ వేడి గాలి దీన్ని ఇక్కడ డామినేట్ చేస్తుందో అప్పుడు ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే టెంపరేచర్ అనూహ్యంగా పెరిగిపోతుంది. ఓకేనా? టెంపరేచర్ అనూహ్యంగా పెరిగిపోతుంది. మరి టెంపరేచర్ పెరిగిపోతే ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ ప్రెషర్ కంప్లీట్గా డిక్రీజ్ అయిపోయినాక ఆ ప్రెషర్ ఇక్కడ దేనికి కారణమవుతుందంటే లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్గా మారిపోతుంది. అంటే తెలుగులో అల్పపీడన ప్రభావం వైపుకు గురవుతుంది. ఓకేనా? అల్పపీడన ప్రభావం వైపు గురవుతుంది. మరి అల్పపీడనం గురైనప్పుడు ఈ ప్లేస్ నుంచి మనకి ఆగ్నేయ ఋతుపవనాలు ఇలా వెళ్తూ ఇటు మనకి నైరుతి ఋతుపవనాలుగా మారిపోయి ఇక్కడ మన ఇండియా ఉంది కదండి, ఇగో ఈ ఇండియాకి మనకి వర్షం తీసుకొస్తాయి. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇక్కడ లో అట్మాస్ఫియర్ ప్రెషర్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న గాలులు ఇవన్నీ కూడా మనకి ఇటువైపు వెళ్ళాల్సిన గాలులు మొత్తం కూడా ఇటువైపు మనకు షిఫ్ట్ అవుతున్నాయి. ఇటువైపు మనకు షిఫ్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఇటువైపు మనకు ఇట్లా షిఫ్ట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రక్రియని కనిపెట్టిన ఆ పర్సన్ పేరు ఏంటంటే గిల్బర్ట్ వాకర్. అందుకే దీన్ని నేను వాకర్ సర్క్యులేషన్, ఇంగ్లీష్లో అయితే ఇది స్పెల్లింగ్ అండి, వాకర్. ఓకేనా? వాకర్ సర్క్యులేషన్ లేదా వాకర్ ప్రసరణ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఇట్లా మనకు కనబడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ రాదు, వస్తే కానీ ఒక 4 to 7 years వరకు ఇది మనకి ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇలా మనకు జరిగి మనకి రావాల్సిన ఈ పవనాల్ని కట్ చేసేసి అటు లాగేసుకుంటుంది. అప్పుడు ఏంటంటే మనకి పవనం అనేది ఏమైందంటే కాస్త వీక్ అవుద్ది, అంతేగాని టోటల్ ఫెయిల్యూర్ మాత్రం కాదు. ఓకేనా? కాస్త వీక్ అవుద్ది అంతే తప్ప టోటల్ ఫెయిల్యూర్ కాదు. మరి ఈ నైరుతి ఋతుపవనాలు మన దేశంలోకి రాకపోవడం వల్ల మనకు జరిగే ఆ ప్రభావాలు ఏంటి? ఆ సంవత్సరం సరిగ్గా రెయిన్ఫాల్ ఉండదు, సరిగ్గా పంటలు పండవు. ఓకేనా? అలా మనకి ఇది మన దేశం యొక్క రెయిన్ఫాల్ని డామినేట్ చేస్తుంది. అలా ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ పెరగడం వల్ల ఈ ప్లేస్ మొత్తం మనకి ఏమవుతుందంటే విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. ఓకేనా? అల్పపీడనం వల్ల ఇక్కడ మనకి అవన్నీ రావడం వల్ల ఇక్కడ మనకి విపరీతం వర్షాలు పడి ఆ టైంలో ఇక్కడ మనకు ఒక ఎడారి ఉంది. ఆ ఎడారి పేరు ఏంటంటే అటకామా ఎడారి. ఈ అటకామా ఎడారిలో కూడా అప్పుడు మనకు వర్షాలు పడతాయి అన్నట్లుగా. అంటే సౌత్ అమెరికా మొత్తానికి బీభత్సమైన ఫ్లడ్స్ వస్తాయి. అందుకే దీన్ని ఏమంటారంటే లోకల్గా మూఢనమ్మకాల ప్రకారంగా యేసుక్రీస్తు కొడుకు కోపం వచ్చింది, అందుకే యేసుక్రీస్తు బాలుడు వచ్చిండని పేరుతో పిలుచుకుంటాం. ఇది ఎల్నినా ప్రాసెస్. మరి లానినా అంటే ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. ఆపోజిట్ ఏంటో తెలుసా? అప్పుడిగో ఈ కోల్డ్ కరెంట్ దీన్ని డామినేట్ చేసి ఇక్కడ వరకు వెళ్తుంది. అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇక్కడున్న ఈ గాలులు ఇంకాస్త బలంగా వేగంతో మన ఇండియాని ఇంకా గట్టిగా ఢీ కొడతాయి. అప్పుడు ఇండియా గట్టి ఢీ కొట్టినప్పుడు ఇక్కడేమో ఎడారి వాతావరణం కనబడితే ఇక్కడేమో విపరీతమైన వర్షాలు కురుస్తాయి. ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. ఇండియన్ జాగ్రఫీలో క్లైమేట్లో ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఆ ఫ్యాకల్టీ కూడా నేనే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇలా మనకి కరెంట్ అఫైర్లో వచ్చిందండి. సరే, ఇప్పుడు ఇది ఇక్కడ వీక్ అయిపోయింది కదా, మరి చూసుకుంటే నాకు ఆఫ్రికా కాంటినెంట్ కూడా కనబడుతుంది కదా. ఆ ఆఫ్రికా కాంటినెంట్లో కూడా ఇగో ఈ గాలులు వెళ్ళట్లేదు. ఇగో చూడండి ఇక్కడ, ఇగో ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంది కదా. ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చే గాలులు ఇప్పుడు మన దేశాన్ని ఎలా అయితే ఆపినాయో అలానే ఇగో ఇటు ఈ దేశాన్ని కూడా వెళ్ళకుండా ఆపినాయి. ఈ దేశంలో మనకి మలావి ఇక్కడ కనబడుతుంది. మరి మలావికి కూడా అది వెళ్ళడం ఇక్కడ కనబడట్లేదు. అలా మలావి ఇలా మనకి ఎల్నినో ప్రభావంతో చాలా తీవ్రమైన ఒక రకమైన కరువుని ఎక్స్పీరియన్స్ అవుతుంది. మరి మలావి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మలావి ఏ దేశాలతో మనకు కనబడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ అండి. మరి ల్యాండ్ లాక్డ్ స్టేట్ని తెలుగులో మనం ఏమంటామో మీకు తెలుసు కదా, భూ పరివేష్టిత దేశంగా మనం పిలుచుకుంటాం. మలావి అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్ అయిపోయింది. తెలుగులో అయితే మనం భూపరివేష్టితంగా మనం పిలుచుకుంటాం. భూపరివేష్టిత దేశం. మరి భూపరివేష్టిత దేశం అంటే ఒక రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం కావాలంటే దానికి ఇంటర్నేషనల్ సరిహద్దులు జల విభాగాలు ఉండొద్దు. అలా మన దేశంలో ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఏంటి? తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఇంకా పక్కన ఛత్తీస్గఢ్. చూసారా, మన దేశంలో 5 ఉన్నాయి. మరి ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటంటే దానికి వాటర్తోని సంబంధం ఉండొద్దండి. ఇవి చూడండి, ఇప్పుడు ల్యాండ్ లాక్డ్ దీనికి ఈ మలావికి వాటర్తో సంబంధం ఉందా? లేదు. దీని చుట్టుపక్కల కొన్ని దేశాలు ఉన్నాయి, జాంబియా, మొజాంబిక్, టాంజానియా. అడగొచ్చు అండి. ఓకేనా? సో అలా మనకి ఇవి కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక లేక్ ఉంది. చూడండి ఎంత పెద్ద లేక్ ఇది,
చాలా పెద్ద లేక్. ఈ లేక్ని ఏమంటామంటే మనం లేక్ మలావి అనే పేరుతో, ఇక చూడండి ఇక్కడ దిస్ ఇస్ కాలింగ్ లేక్ మలావి అనే పేరుతోనే మనం ఇక్కడ దీన్ని పిలుచుకుంటున్నాము. ఓకేనా. ఇప్పుడు మనం మలావి గురించి కొన్ని విషయాలు చూసుకుంటే ఈ కరెంట్ అఫేర్ ఇక్కడతో సెట్ అయిపోతుంది. ఓకే. మలావి ఇస్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఏ ఆఫ్రికా? సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఇప్పుడు మనకి దిక్కులు ఎలా ఉంటాయి? ఇంకో చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దిస్ ఇస్ కాల్డ్ సౌత్ ఈస్ట్. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఆగ్నేయ ఆఫ్రికా దేశం. ఆగ్నేయ ఆఫ్రికా దేశం అని మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా. సో ద కంట్రీ హెవీలీ డిపెండెంట్ ఆన్ ద సబ్సిస్టెంట్ ఫార్మింగ్. చూడండి, ఎందుకు మనం బియ్యం పంపిస్తున్నాం అంటే అక్కడ అగ్రికల్చర్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకు? ఆ దేశం మొత్తం కూడా ఫార్మింగ్ మీద, మేకింగ్ ఇట్ వల్నరబుల్ క్లైమేట్ షాక్స్ సచ్ యాజ్ డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్. ఇగో ఇక్కడ కరువు కాటకాల వల్ల ఈ ఫార్మింగ్ ఎఫెక్ట్ అవుతుందంట. ఓకేనా. మరి సౌత్ ఈస్ట్లో అది కూడా మనకి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇదంతా కూడా చాలా రగ్గిడ్ టెరెన్స్ భూములు అండి ఇవన్నీ కూడా. చూడండి, ఇవన్నీ మీకు ఎలా ఉంటాయంటే దీస్ ఆల్ ఆర్ కంప్లీట్లీ రగ్గిడ్ టెరెన్స్. ఇగో చూడండి అంత ఎట్లున్నాయి ఇవన్నీ భూములు. ఇవి అందుకే ఈ ప్లేస్లో మనకి వర్షాలు వల్లేవనుకోండి మొత్తం డ్రాట్స్ గురైపోతాయి ఈ ఏరియా మొత్తం కూడా. అందుకే ఈ విషయం చెప్తున్నాం. మరి వీళ్ళ క్యాపిటల్ ఏంటో తెలుసా మీకు? లిలోంగ్వే. ఓకేనా. సో దట్ ఈస్ కాల్ లిలోంగ్వే. లిలోంగ్వే దీనికి సంబంధించిన క్యాపిటల్. మరి నైబర్హుడ్ దేశాలు ఏంటంటే ఒకటి మనకి టాంజానియా దేశం కనబడుతుంది, మొజాంబిక్ దేశం కనబడుతుంది, జాంబియా దేశం కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. ఎస్, అలా చూసుకోవచ్చు. మరి కీ ఫీచర్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇది వచ్చేసి గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో వన్ ఆఫ్ ది భాగంగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న ఇప్పుడు మనం చూసుకున్న ఆ లేక్ని మనం లేక్ మలావి, లేదా దీనికి ఇంకొక పేరు ఏంటంటే లేక్ న్యాసా అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా. దీని పేరే మలావి అండ్ దీని పేరే న్యాసా అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకే. మరి ఇక్కడ మనకు ఒక రివర్ కనబడుతుంది. ఆ రివర్ పేరు ఏంటంటే షైర్ రివర్. షైర్ రివర్ ద ఓన్లీ అవుట్లెట్ లేక్ మలావి ఫ్లో సౌత్ వర్డ్ ద జాంబేజీ రివర్. ఇవి చూడండి ఇక్కడ మీరు క్లారిటీ గమనించండి. ఈ మలావిలోకి వాటర్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి షైర్ అనే ఒక రివర్ ఉంది. ఈ షైర్ అనే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ రివర్ సముదాయాల వల్ల ఇక్కడ వాటర్ మొత్తం కూడా మనకి డిపాజిట్ అవుతుంది. మరి ఈ లేక్ న్యాసా లేదా లేక్ మలావి ఎలా ఫామ్ అవుతుందంటే షైర్ అనే రివర్ వల్ల ఫామ్ అవుతుంది. షైర్ అనే రివర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి జాంబేజ్ అనే నది ఉంది. మనకి పక్కన జాంబియా ఉంది కదా, ఈ జాంబియాలో మన జాంబేజ్ నది నుంచి వచ్చింది. మన నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే హైలాండ్స్ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక హైయెస్ట్ పీక్ ఉందండి. ఆ పీక్ పేరు ఏంటో తెలుసా? ములాంజే మసిఫ్ మౌంటైన్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా చిల్వా అనే మరొక లేక్ కూడా ఉంది. ఇవన్నీ పాయింట్స్ దీనికి సంబంధించిన విషయాలు. సార్ ఇన్ని పాయింట్స్ మేము పోలీస్ అభ్యర్థులను గుర్తుపెట్టుకోవాలంటే ఇంత గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? ఇటీవలి కాలంలో ఎల్నినో ప్రభావం వల్ల గురి అయిన ఒక ఆగ్నేయ ఆఫ్రికా దేశం ఏంటంటే మీ ఆన్సర్ మలావి దేశమై ఉండాలి. సింపుల్గా మలావి దేశం చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలు ఏంటంటే టాంజానియా, మొజాంబిక్, జాంబియా అనే పేరు చెప్పాలి. మరి ఇక్కడ అతిపెద్ద రివర్ అతిపెద్ద లేక్ ఏంటంటే లేక్ మలావి. దానికి ఉన్న ఇంకో పేరు ఏంటి? లేక్ నాసా. ఇలా మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓకేనా. ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక డీటెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది ఇది. అంటే మనకి ఇంత ఫుడ్ ఉంటే ఇంత తింటావా, అసలే తినవా, మొత్తం తింటావా, అది నీ ఇష్టం. ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా. మరి ఇప్పుడు దీని మీద నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఆ క్వశ్చన్ నాకు ఇలా ఉంటుందండి. క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మీకు ఇగో తెలుగులో ఇచ్చినా ఇంగ్లీష్లో ఇచ్చినా ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మలావి దేశం. మరి మలావి దేశంతోనంట ఇక్కడ ఎన్ని దానికి అసోసియేటెడ్ ఉన్నాయి. నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ కావాలి. ఇక్కడ ఇది గ్రేట్ ఈస్ట్ ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీలో ఉందా? ఉంది కదా. మరి లేక్ నాసా ఇక్కడ ఉందా? ఇగో లేక్ నాసా గల మరొక పేరు ఏంటి? లేక్ మలావి. ఓకేనా. మరి ఇది షైర్ రివర్తో సంబంధం ఉందా? ఈ షైర్ రివర్ వచ్చి ఇలా డిపాజిట్ అవుతున్నాయి కదా, ఇది మొత్తం మనకి తయారవుతుంది. ఓకే. మరి ములాంజే మౌంటైన్ మాసిఫ్ ఇక్కడ ఉందా? ఉంది కదా. అలా మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. ఓకేనా. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ దీనికి ఎన్ని అంటే అన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్సే. 1 2 3 4 ఇలా ఉంటుందండి మన కరెంట్ అఫైర్స్ రియల్ టైంలో వర్చువల్గా ఇలా మనం ఇక్కడ మాట్లాడతాం. ఓకేనా. సో ఇవి మన కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్స్.